ఇప్పుడు ఉంది ఇంకో పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ స్థాపించినదే ఎందుకు ప్రశ్నించేదానికి. ఒక్కరన్నా ఆ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారా రాయలసీమ గురించి? ఒక్కరన్నా? నాకు నిన్ననే ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి నా దగ్గరికి ఏదో వేరే పని మీద వచ్చింది. నేను నవ్వుకుంటా మాట్లాడుకుంటా మన నాయకుడు ఏమైనా పలుకుతున్నాడా ఏమన్నా చేస్తున్నాడా అంటే ఆయన కూడా ఏమంటే ఏమో ఆడికాడికి ఏమో ఏం పైన పదవి లేదు కదా, ఏం చేస్తా అంటే పదవి ఇంతకంటే ఏం కావాలా అంటే అన్నాక నేను చెప్తే, నేను ప్రతి మీటింగ్ లో నేను ప్రశ్నిస్తూ ఉంటా, నువ్వు ఏమీ చేయలేదులే, కనీసము కాపునేస్తామన్నా ఇప్పియకపోతేవి కదా నువ్వు, మేమిచ్చిన కాపునేస్తాం కూడా నువ్వు ఇప్పియకపోతేవి అంటే పక్కన తమాషా ఏమంటే ఇంకొక ఆయన ఒక నాయకుండే, ఆ నాయకుండే నవ్వుతుండే. ఏం నాయకు నువ్వు నవ్వుతున్నావు అంటే, కాపునేస్తాం అందరి భాగం ఆయన్నే తీసుకుంటున్నాడు కదా నెల అని, కాపునేస్తాం అందరి భాగం ఆయన్నే తీసుకుంటున్నాడు కదా నెల అని, కాపునేస్తాం అందరి భాగం ఆయన్నే తీసుకుంటున్నాడు కదా నెల అని. చంద్రబాబు నాయుడు ఎజెండాని మోస్తూ ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ చూడంటే ప్రజలలో ఎంత మటుకు వీళ్ళ చిత్తశుద్ధి గాని వీళ్ళ ఆలోచన గాని ఉందని చూసుకొని